సనాతన ధర్మం, శాస్త్ర సేవ, గోసేవ సమస్తమైనటువంటి విశేషాలు మనకు శృంగేరి శారదా పీఠంలో మాత్రమే గోచరిస్తాయి. ఇక్కడ ఎంతో విశేషంగా గోసేవ చేస్తున్నారు, ఒక గోశాల నిర్మించారు. అలాగే సమస్తమైనటువంటి శాస్త్రములను ఉద్ధరించటానికి ఆ శాస్త్ర పాఠశాలను ఇక్కడ స్థాపించారు, వేద పాఠశాలను స్థాపించారు. అంటే మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలో అలా సమస్తమైనటువంటి చర్యలు యావత్తు భారతదేశంలో శృంగేరి శారదాపీఠం మాత్రమే తీసుకుంటున్నట్టుగా మా అందరికీ గోచరిస్తూ ఉన్నది. గోవు ప్రాణుల్లో అత్యంతమైనటువంటి సాధువైన ప్రాణి. అంత సాధువైనటువంటి ప్రాణి వేరే ఏదీ లేదు. ఆ గోవును మనం యొక్క తల్లిగా భావించాలి. తల్లి పాలను ఏ విధంగా శిశువు స్వీకరిస్తాడో అదేవిధంగా గోవు యొక్క పాలను కూడా స్వీకరించడం అనేది అవుతుంది. తల్లి పాలు లేనివాడికి గోవు యొక్క పాలను ఇస్తారు, కానీ వేరే ఇంక దేని యొక్క పాలను ఇవ్వరు. కాబట్టి ఆ మాతృస్థానంలో ఆ గోమాత అనేది ఉన్నది. గోవును గురించి విశేషంగా వేదములలో చెప్పబడి ఉన్నది. గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితావసూనా విశ్వసాదిత్యానాం అమృతస్య నాభి. గోవు తల్లి వంటిది, అందరికీ పూజనీయమైనటువంటిది. ఎట్టి పరిస్థితిలో కూడా గోవుకు ఏ విధమైన హింసను ఎవ్వడూ ఎన్నడూ తలపెట్టకూడదు. గోవును హింస చేసినట్లయితే అది చాలా గొప్ప పాతకమవుతుంది. దాని యొక్క ఫలితంగా అత్యంతమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి గోవు యొక్క హింసను మనస్సులో కూడా ఎవ్వడూ ఎన్నడూ తలపెట్టకూడదు. గోవు యొక్క రక్షణ మన కర్తవ్యం. ఏ విధంగానైతే ప్రతివాడికి తన తల్లిని కాపాడడం తన కర్తవ్యమో, మాతృస్థానంలో ఉండే ఆ గోవును కూడా కాపాడడం మన కర్తవ్యం. కాబట్టి గోసేవ అత్యంతమైన శ్రేయస్కరమైనటువంటిది. గోహత్య అనేటటువంటిది అత్యంత పాపకరమైనటువంటిది. కాబట్టి ఆ పాపపు పని ఎవ్వడూ చేయకూడదు. గోహత్య అనేటటువంటిది ఈ దేశంలో ఎక్కడా జరగకూడదు అనేది మా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. గోవు యొక్క సేవ జరగాలి, గోవులు రక్షింపబడాలి. ప్రతివాడు గోవు యొక్క విషయంలో శ్రద్ధతో వర్తించాలి.